హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పనీర్ మసాలా కర్రీ. ఈ పనీర్ మసాలా కర్రీ పూరి చపాతీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే రైస్లోకి అండ్ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అయిపోతుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ఈ పనీర్ మసాలా కర్రీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదండి, చాలా బాగుంది కూడా అంటారు. అలాగే లైక్ చేస్తారు. మరి హోటల్ లాంటి స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే ఈ పనీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ పనీర్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పనీర్ని ఇలా కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మరి చిన్నవి కాక పెద్దవి కాక కొంచెం మీడియం సైజులో ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా పనీర్ ముక్కలన్నిటినీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పనీర్ ముక్కల్ని ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ వేసి వాష్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ పనీర్ ముక్కల్ని 1 టైం కడిగి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్లో 1/2 స్పూన్ పెరుగు తీసుకున్నానండి. దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న పనీర్ ముక్కల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను 2 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి, అల్లం, 4 పచ్చిమిర్చిని తీసుకున్నాను. 2 మీడియం సైజు ఆనియన్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక నేను దీంట్లో 4 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో ఘీ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక నేను కొన్ని మిరియాలు, 2 లవంగాలు, 2 ఇలాచీ, అలాగే చిన్న దాల్చిని వేసుకున్నానండి. దాంట్లోనే 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. దాంట్లోనే ముందుగా కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. ఒక 2-3 మినిట్స్ అలాగే ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నానండి. ఆప్షనల్ అండి, ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటోస్ని సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి. ఒక 3 మినిట్స్ అలాగే ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఈ విధంగా సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని చల్లారబెట్టుకోండి. చల్లారాక కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనము మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకున్నానండి. దాంట్లోనే ఒక 2 స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. మీరు ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక దీంట్లో ముందుగా మనము మసాలా కలుపుకున్న పనీర్ ముక్కల్ని వేసుకోవాలండి. పనీర్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోలీగా ఇలా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే చాలండి. ఎక్కువగా పనీర్ని ఫ్రై చేయకూడదు. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో 2 స్పూన్లు ఆయిల్ని వేసుకున్నానండి.
ఆయిల్ వేడెక్కాక దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసిన ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని కలపండి. ఒక 3 మినిట్స్ అలాగే కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడిందాక ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు మనము మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 స్పూన్ల కారాన్ని వేసుకున్నానండి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ కసూరి మేతి వేసుకున్నానండి. కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మసాలా మొత్తాన్ని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనము మసాలాని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో 2 కప్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ని కొంచెం వేడి చేసి వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, దీంట్లో మనము పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని బాగా కలపండి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో 3 నిమిషాలు మూత పెట్టుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. కొంచెం దగ్గర పడింది. పన్నీర్ ముక్కలు కొంచెం సాఫ్ట్ కూడా అయిపోయాయి. ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చాలకపోతే వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ని వేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మరో 2 నిమిషాలు మూత పెట్టుకోండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో నేను కొంచెం గీ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా ఈ పన్నీర్ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో ఈ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసారు కదా. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.